మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే అది సింగిల్ స్క్రీన్ థియేటర్ లో అయితేనే సాధ్యపడుతుంది. థియేటర్ ముందు పండగ వాతావరణం, బ్యానర్లు, కేకులు, పేపర్లు ఎగిరే సందడి ఇవన్నీ చూడాలంటే అది సింగిల్ స్క్రీన్ లోనే పాసిబుల్. అసలు సినిమాను 70mm రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలంటే సింగిల్ స్క్రీన్ మీద చేసుకోవాలి. మరి అలాంటి సింగిల్ స్క్రీన్స్ కష్టాల్లో ఎందుకున్నాయి? ఈ సమస్యల విషయంలో ఎగ్జిబిటర్స్ కంప్లైంట్స్ ఏంటి? నిర్మాతల రియాక్షన్ ఎలా ఉంది? అసలు సగటు ప్రేక్షకుడి వాదన ఏంటి? ఓ స్టార్ హీరో ఎంట్రీకి ఫ్యాన్స్ చేసే హంగామా, సినిమా చూసే సమయంలో కేకలు, విజిల్స్, సాంగ్స్ కు డాన్స్ చేస్తూ ప్రేక్షకులు ఈ అనుభూతిని సింగిల్ స్క్రీన్ లోనే ఫుల్ గా ఫీల్ అవుతారు ఆడియన్స్. దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నాయి. కాలంతో పాటు పరిస్థితులు మారాయి. ఎగ్జిబిటర్స్ చెబుతున్న ప్రకారం మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం, డిజిటల్ అప్గ్రేడ్లు చేయాల్సిన అవసరం, అలాగే మల్టీప్లెక్స్ల కాంపిటీషన్ వల్ల సింగిల్ స్క్రీన్స్ కు ఆదాయం తగ్గిపోయింది. అందుకే అన్ని సినిమాలకు పర్సెంటేజ్ విధానంలోనే రెవెన్యూ షేర్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఎగ్జిబిటర్స్. ఈ విషయంలో నిర్మాతల వాదన మరోలా ఉంది. పర్సెంటేజ్ విధానంతో నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వస్తుంది అన్నది ప్రొడ్యూసర్స్ వర్షన్. ఎగ్జిబిటర్లకు సినిమా ఆడినా ఆడకపోయినా థియేటర్ల వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. కానీ నిర్మాత పరిస్థితి మాత్రం అలా ఉండదు. ఒక్క పెద్ద సినిమా ఫెయిల్ అయితే జీవితాలే తలకిందులవుతాయి. పెద్ద సినిమాలకు కూడా పర్సెంటేజ్ విధానం అమలైతే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఒకప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 2000కు పైగా సింగిల్ స్క్రీన్స్ ఉండేవి. కానీ గత 10 ఏళ్లలో అందులో సగానికి పైగా థియేటర్లు మూతపడ్డాయి. మరికొన్ని థియేటర్లు మూతపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఎగ్జిబిటర్లు. సగటు ప్రేక్షకుడు మాత్రం సింగిల్ స్క్రీన్ లోనే సినిమా ఎంజాయ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలంటే మల్టీప్లెక్స్ లో భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందుకే సింగిల్ స్క్రీన్ లోనే సినిమాను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇతర సమస్యల కారణంగా ఆ సింగిల్ స్క్రీన్స్ మూతపడటం సామాన్యుడిపైన కూడా భారంగా మారుతుంది. ఈ సమస్యతో పాటు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యల మీద ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు పరిష్కారం దిశగా చర్చలు జరుపుతున్నారు. మరి రానున్న రోజులు అన్ని సమస్యలకు సమాధానం దొరుకుతుందేమో చూడాలి. నందమూరి అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్. వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నాడు బాలయ్య. ప్రస్తుతం ఒక మాస్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు నందమూరి నటసింహం. నెక్స్ట్ లైనప్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఈ మార్పు వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి? టాలీవుడ్ లో సీనియర్ హీరోలు సాధారణంగా సేఫ్ గేమ్ ఆడతారు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ట్రెండ్ మార్చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ తో ఫ్యాన్స్ కి ఫుల్ మెయిల్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ వీరసింహారెడ్డి లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కాంబో కావడంతో ఇప్పటికే సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ చేయబోయే సినిమా విషయంలో నిర్ణయం తీసుకున్నారు నందమూరి హీరో. నాంది, ఉగ్రం లాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకున్న విజయ్ కనకమెడల దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ టచ్ ఇచ్చే దర్శకుడిగా పేరున్న విజయ్ బాలయ్య కోసం పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారట. విజయ్ మాత్రమే కాదు, మరో 2 యంగ్ డైరెక్టర్స్ కూడా బాలయ్యతో టచ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ, విశ్వంబర సినిమా పనుల్లో ఉన్న వశిష్ఠ కూడా నెక్స్ట్ బాలయ్యతో మూవీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం మాస్ ఇమేజ్ కి పరిమితం కాకుండా కంటెంట్ ఆధారంగా ముందుకు వెళ్లాలనే స్ట్రాటజీతో సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు నందమూరి హీరో. టాలీవుడ్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. స్టార్ హీరోలు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్, నిఖిల్ సిద్ధార్థ, రవితేజ ఈ 4 హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. అందుకే వీళ్ళ ఆశలన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీదే ఉన్నాయి. మరి ఈ కొత్త సినిమాలు వీళ్లను తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తాయా లేదా? టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఈ 4 హీరోల పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. వరుస ఫ్లాప్స్ తో కొంత వెనుకబడిన అఖిల్ అక్కినేని ఇప్పుడు లెనిన్ సినిమాతో కంబ్యాక్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. అఖిల్ కొత్త లుక్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయనే నమ్మకం అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా కెరీర్ లో బిగ్ టర్న్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఇమేజ్ ను పక్కన పెట్టి కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని గట్టిగా కష్టపడుతున్నారు వరుణ్. పాన్ ఇండియా జర్నీలో తడబడుతున్న నిఖిల్ నెక్స్ట్ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫోక్లోర్ జానర్లో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమాతో మరోసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.
రకరకాల ప్రయోగాలు చేసి విసిగిపోయిన రవితేజ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. కూతురు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఇరుముడి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో బలమైన ఎమోషన్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. మొత్తానికి ఈ 4 సినిమాలు ఈ హీరోల కెరీర్ కు లైఫ్ లైన్ లా మారాయి. ఈ ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కి మంచి కిక్ ఇచ్చింది. 5 సినిమాలు రిలీజ్ అయితే 3 సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇంత గ్రాండ్ గా కొత్త క్యాలెండర్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేస్తుందా? అసలు సంక్రాంతి తర్వాత ఎన్ని సినిమాలు వసూళ్ల పరంగా మంచి నంబర్స్ ను రికార్డ్ చేశాయి? ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన మన శంకర వరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే సీజన్లో వచ్చిన అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి జోష్ కనిపించింది. కానీ ఆ జోర్ కంటిన్యూ చేసే విషయంలో ఇండస్ట్రీ తడబడింది. పొంగల్ హిట్స్ తర్వాత టాలీవుడ్ లో కాసులు కురిపించే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ప్రతి వారం 3-4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా హిట్ సౌండ్ మాత్రం రావడం లేదు. పాజిటివ్ టాక్ వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ, విష్ణు విన్యాసం లాంటి సినిమాలు చూసేందుకు కూడా ఆడియన్స్ థియేటర్లకు రాలేదు. అయితే భారీ స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్స్ లేకపోవడం వల్లే ఆ సినిమాలకు కలెక్షన్స్ తగ్గాయని భావించారు. కానీ రీసెంట్ టైమ్స్ లో బైకర్, రాకాస లాంటి సినిమాలు కూడా మంచి టాక్ సొంతం చేసుకున్నా భారీ వసూళ్లు సాధించడంలో తడబడ్డాయి. తొలివారం మంచి నెంబర్సే కనిపించినా ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ కాలేదు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ కారణంగా టాప్ హీరోల సినిమా అయితే తప్ప ఆడియన్స్ థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే సంక్రాంతి తర్వాత ఏ సినిమాకు కూడా థియేటర్ల దగ్గర హడావిడి కనిపించలేదు. మరి అప్కమింగ్ సినిమాలైనా ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తాయేమో చూడాలి. ఈ మధ్య కాలంలో సినిమా మేకింగ్ తో పాటు ఆ సినిమా బిజినెస్ బాధ్యతలు కూడా దర్శకులే తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ప్రీ రిలీజ్ డీల్స్ లాంటి విషయాల్లో దర్శకులే కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ ట్రెండ్ లో అందరికంటే మరో అడుగు ముందున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇంతకీ ఆయన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగ తొలి సినిమా నుంచి తన మార్క్ చూపిస్తున్నారు. తాను అనుకున్న కాంటెంట్ ని ఎలాంటి మార్పులు లేకుండా తెర మీదకు తీసుకొచ్చేందుకు నిర్మాతగా మారిన సందీప్ ఆ తర్వాత చేస్తున్న ప్రతి సినిమాకి అదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ లో చేసిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలకు కూడా నిర్మాణ భాగస్వామిగా కొనసాగారు. ముఖ్యంగా ఈ సినిమాల ప్రమోషన్స్ లో సందీప్ మార్క్ స్పష్టంగా కనిపించింది. బాలీవుడ్ మీడియా అంతా నెగటివ్ రివ్యూస్ ఇచ్చినా తన స్టేట్మెంట్స్ తో అందరికీ కౌంటర్ ఇస్తూ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు స్పిరిట్ విషయంలో ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు సందీప్. విజయ్ దేవరకొండకు ఏ ఇమేజ్ లేని టైంలోనే సినిమా చేసి సెన్సేషనల్ హిట్ చేసిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా చేస్తుండటంతో నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది స్పిరిట్. ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ డీల్స్ సెట్ చేస్తున్నారు. ముందే ఆవేశపడి డీల్స్ ఓకే చేసే కన్నా కాంటెంట్ చూసిన తర్వాత దానికి తగ్గట్టుగా రేటు డిసైడ్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఓటీటీ ఆఫర్స్ వస్తున్నా ప్రస్తుతానికి అన్నింటికీ నో చెప్పేస్తున్నారు. సందీప్ ప్లానింగ్ చూసి ఈ స్టార్ డైరెక్టర్లో అదే రేంజ్ బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు రెడ్ కార్పెట్ అన్న మాట ఇప్పుడిప్పుడే మారుతున్నట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అనుకున్న స్థాయిలో సౌత్ లో క్రేజ్ సంపాదించుకోలేకపోతున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు అసలు ఈ డౌట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రేజ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. దేవర మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి జాన్వీ కపూర్ పేరు సౌత్ లో గట్టిగానే వినిపించింది. బాలీవుడ్ స్టార్ డాక్టర్ గా గ్లామర్, టాలెంట్ కలిపి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. స్క్రీన్ టైం తక్కువగా ఉండడం, క్యారెక్టర్ కు అంతగా వెయిట్ లేకపోవడంతో ఆ క్రేజ్ నిలబడలేకపోయిందన్న కామెంట్స్ వచ్చాయి. జాన్వీ దేవరలో సాంగ్స్ లో కనిపించినప్పటికీ ఆడియన్స్ మైండ్ లో నిలిచిపోయే మూమెంట్స్ లేకపోవడం కూడా కెరీర్ కు మైనస్ అయింది. మరోవైపు పెద్ద సినిమా విషయంలోనూ జాన్వీ పేరు పెద్దగా వినిపించడం లేదు. ప్రమోషన్ ఫోకస్ అంతా రామ్ చరణ్ మీదే ఉండడంతో జాన్వీ పాత్రపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ లో తన మార్కు వేసుకోవడానికి జాన్వీ కొత్త స్ట్రాటజీ తీసుకువచ్చిందని ఇండస్ట్రీలో టాక్. తమిళనాడుతో తనకు తల్లి శ్రీదేవికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ సౌత్ ఆడియన్స్ కు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు జాన్వీ కపూర్. అయితే జాన్వీ కామెంట్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా, లేక నిజంగానే ఈ బ్యూటీ సౌత్ ను అంత ఓన్ చేసుకుంటున్నారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ లో సర్వైవ్ కావాలంటే కేవలం గ్లామర్ సరిపోదు, స్ట్రాంగ్ కంటెంట్, పవర్ఫుల్ రోల్స్ కూడా అవసరమంటున్నారు విశ్లేషకులు. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.